గారి మాటలు తెలుసుకునే ముందు అసలు నారాయణ చేసిన కామెంట్స్, అంటే మినిస్టర్ నారాయణ చేసిన కామెంట్స్ ఏంటో చూద్దాం అమరావతి నిర్మాణానికి సంబంధించి. ప్లీజ్ బైట్ ప్లీజ్. ఆ రోజు నిర్ణయించడం ముఖ్యమంత్రి గారు, దానికి సంబంధించి 41,000 కోట్ల రూపాయలకి టెండర్స్ ఇవ్వటం, వర్క్స్ టేకప్ చేయటం, కొంతవరకు వర్క్లు అయినాయి. అదేవిధంగా అధికారుల కోసం బిల్డింగ్స్ దాదాపు 3,600 బిల్డింగ్స్, కొన్ని అయితే 90% అయిపోయినాయి, కొన్ని 80% అయినాయి, కొన్ని 70% అయినాయి. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడుతూ దాన్ని యాక్చువల్గా నిర్మాణం చేసింది. అయితే మళ్ళా ప్రభుత్వం వచ్చే ముందే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తామని రైతు సోదరులందరికీ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ రైతు సోదరులు కేవలం 58 రోజుల్లో 58 డేస్లో వాళ్ళు 34,000 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు. ఇక్కడ మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో. అయితే దానికి తగ్గట్టుగానే మేము ఇక్కడ డెవలప్ చేయడానికి అన్ని విధాలు చేసి టెండర్లు ఇచ్చి 41 కోట్ల రూపాయలకి టెండర్లు ఇచ్చి దాదాపు ఒక 5,000 కోట్ల రూపాయలు కూడా పే చేయటం జరిగింది అమరావతి రాజధాని. సో చూసాం కదా, అమరావతి నిర్మాణానికి సంబంధించి రైతులు ఇచ్చారు, రైతుల భూములకు సంబంధించి మనం వెర్షన్స్ విన్నాం. అక్కడ మళ్ళీ స్థలాలని ఇవన్నీ అవన్నీ కోర్టులకు వెళ్ళడం, సెంటు స్థలం, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి రాజకీయ కోణాలే, రాజకీయ చర్యలే మనం చూస్తున్నాం. అయితే ఈసారి మాత్రం ఒకవేళ నెక్స్ట్ 2029లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీ ఏదైనా ప్రజల నిర్ణయం మేరకు మారినా ఎక్కడ మళ్ళీ రాజధాని విషయంలో డైలమాలు ఇవే లేకుండా కట్టుదిట్టంగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎస్ కిషోర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఏ విధంగా అంటే చాలా వరకు చెప్తూ ఉంటారు వైసీపీ నాయకులు, ఒక టైం చెప్పండి, ఒక క్యాలెండర్ రిలీజ్ చేయండి, ఇది చేస్తామని చెప్పి. నిన్న ఐ థింక్ 4 years కల్లా కంప్లీట్ చేస్తాం అమరావతి నిర్మాణం అని చెప్తూ ఉన్నారు. ఎన్డీఏ కూటమి పైన కింద కూడా మనకి స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తారని అనుకుందాం. పార్కుల గురించి దీని గురించి చెప్పున్నారు. ఏంటి ఎంతవరకు అంటే మొన్న కూడా చెప్పున్నారు, ఇక్కడ ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న వాటిని ముందు పూర్తి చేసి మిగిలిన వాటి గురించి వెళ్తాం. అలాగే రైతులకు ఇవ్వాల్సినటువంటి వాటి భూములు కూడా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి క్లియర్ చేయడానికి. ఎంతవరకు అవుతుంది అనుకోవచ్చు? 300 ఎకరాలు సెంట్రల్ పార్క్ అంటున్నారు. ముందుగా తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. సో ఇక్కడ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయన్ని వన్ సైడ్గా ఓట్లేసి గెలిపించడం జరిగింది. సో గత 2014 నుంచి 19 వరకు అమరావతి నిర్మాణం ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా అదే, అంతకంటే కొంచెం దారుణంగా ఉంది. ఎందుకంటే ప్రతి చాటు కూడా ఇప్పుడు ఎన్నో పరికరాలు దొంగలించడం కానీ, లేదా రోడ్ కన్స్ట్రక్షన్స్ అర్ధాంతరంగా మధ్యలో నిలిచిపోవడం కానీ, సో దానికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే జంగిల్ క్లీనింగ్ అని ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. సో ఇప్పుడు కాస్త కళ వచ్చింది అమరావతికి. అంతేకాకుండా ఇప్పుడు గుంటూరు అను విజయవాడ ప్రాంతం కొంచెం వేడిగా ఉంటుంది. సో దాని గురించి కూడా ఎన్నో పార్కుల నిర్మాణానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ప్రతిపాదించారు. సో ఖచ్చితంగా, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇక పరిపాట ఏమి లేకుండా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏదో విధంగా దుమ్మెత్తిపోయాలి కాబట్టి నోటుకొచ్చేట్టు మాట్లాడుతూ ఉంటారు. సో అది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది, నాకు ఉంది, ప్రజలకు ఉంది, మీ అందరికి కూడా ఉంది, ప్రపంచానికి కూడా ఉంది ఆయన మీద. సో ఖచ్చితంగా ఆయన అనుకున్న టైం చేస్తారు. పైగా దీంట్లో కూడా ఫేజెస్ వైజ్గా మనం చూడబోతున్నాం. నారాయణ గారు చెప్పినట్టుగానే phase 1, phase 2, phase 3 ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ phase 1లో మొత్తం అమరావతి నిర్మాణం, మొత్తం రాజధాని నిర్మాణం మొత్తం కూడా చేసే పరిస్థితి మనం చూస్తాం. phase 2లో వచ్చేటప్పుడు దాని గురించి పునరుద్ధీకరణ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల లోపలే అమరావతి రాజధాని నిర్మాణం మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. 2014 నుంచి 19లో దగ్గర 70% కొన్ని బిల్డింగ్స్, 80%, 90% కొన్ని బిల్డింగ్స్ అయినాయి. నేను ఇంతకుముందు కూడా మీడియా పదంగా కానీ బయట కానీ చాలాసార్లు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు వడ్డించిన విస్తరణ ఇచ్చారు వైఎస్ఆర్సీపీకి. అలాంటప్పుడు ఆ 80% కంప్లీట్ అయిన బిల్డింగ్కి తలుపులో లేదా ఫ్లోరింగ్ వేసుకొని జస్ట్ వాళ్ళ బోర్డు అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే నిరుపయోగంగా పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో ఇప్పుడు అవన్నీ కూడా కంప్లీట్ చేసే పరిస్థితిలో ఉందండి. ఖచ్చితంగా మాకు టెంపరరీ కాదు మేడం. వాళ్ళు అడిగే మాట అదే కదా, అంటే 5 సంవత్సరాలు కాలం ఇచ్చినప్పుడు ఇది శాశ్వత భవనాలు ఎక్కడున్నాయి, అన్ని కూడా టెంపరీగా కట్టున్నారు. దాంట్లోనే కదా మీరు 5 సంవత్సరాలు దీని గురించి ఎన్నో వీడియోలు ఎంతో మంది మీడియాలో కూడా పెట్టారండి. సో ఖచ్చితంగా టెంపరీ బిల్డింగ్స్ అంటే ఓన్లీ అంటే తాత్కాలికంగా సచివాలయం, తాత్కాలికంగా హైకోర్టు, ఆ రెండు మాత్రం టెంపరీ. మిగతాని మీరు సిఆర్డీ కార్యాలయం తీసుకోండి, టెంపరీ కాదే. డీజీపీ కార్యాలయం తీసుకోండి, టెంపరీ కాదే. అంతేకాకుండా ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర మీకు 12-13 ఫ్లోర్లు బిల్డింగ్స్ అయిపోయినాయి మేడం. అవన్నీ టెంపరీ ఎలా అవుతాయి? అది సిమెంట్ కాంక్రీట్ బిల్డింగ్స్ కదా. కాంక్రీట్ బిల్డింగ్స్ మనం టెంపరీ అనలేము అది.
సో ఇలా రకరకాల కన్స్ట్రక్షన్స్ ఈవెన్ మీరు హైకోర్టుకి వెళ్తుంటే మధ్యలో ఒక మంచి మ్యాప్ వేసుకుని చక్కగా కన్స్ట్రక్షన్ కూడా చాలా వరకు జరిగింది. ఒక 20% 30% వరకు కూడా కొన్ని ఐకానిక్ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా జరుగున్నాయి. మేము చూసాం. రోడ్లు టెంపరీ కాదు కదా మేడం, 200 feet రోడ్లు వేసారు అక్కడ. సో దానికి మీరు సైడ్ వాల్స్ వేసుకుని నీట్గా మధ్యలో డివైడర్లు పెట్టుకొని చక్కగా బ్యూటిఫికేషన్ చేసుకుని బ్రహ్మాండంగా అసలు వైఎస్ఆర్సీపీ బ్రహ్మాండం చేసిన తర్వాత చాలు అనుకుంటారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాటు కాస్త డబ్బులు ఖర్చు పెడుతుందంటే జనాలకి, అది కూడా అప్పుడు పెట్టిన పరిశ్రమ వల్ల వచ్చిన డబ్బులే. అంతేకాకుండా అంతా ఆయన ఏంటంటే వడ్డిచ్చిన విస్తరిచ్చాడు ఆయన. సో అది కూడా ఉపయోగించుకోలేకపోతే ఇంకా అంతగా వాళ్ళకి అంత రాజకీయ అనుభవం లేదనుకోవాలి. ఇదే రాజకీయ అనుభవం అనేది కూడా ఇక్కడ కూడా అదే దాని పూర్వం కూడా చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ 4 ఏళ్లలో 5 ఏళ్లలో కూడా ఖచ్చితంగా అమరావతి రాజధాని నిర్మాణం కంప్లీట్ అవుతుంది. ఈ రోజున భూమి ధరలు కూడా రెక్కలు వచ్చినాయి మేడం. మనం గత 5 సంవత్సరాలు చూస్తుంటే ఎస్సీ వాళ్ళని ఇబ్బందులు పెట్టడం కానీ, వాళ్ళు చనిపోయారు లేకపోతే వీళ్ళని చంపడం కానీ, ఆ కార్యాలయాలు కూల్చడం కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టడం కానీ, జనాల్ని ఇబ్బందులు పెట్టడం కానీ, ఇవి చూసాం తప్పితే ఇప్పుడు చూస్తున్నాం కదా మేడం. మనం ఎక్కడ ఈ ఏరియాలో గజం ఎంత ఉంది, అక్కడ ఏ కన్స్ట్రక్షన్ వస్తుంది, ఇక్కడ ఏ బ్రిడ్జ్ వస్తుంది, అవుటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల పొలాలు ఎలా పెరుగుతున్నాయి, సో లేదా ఇది మెట్రో రైలు వస్తుంది, ఇవి మాట్లాడుకుంటున్నాం మనం. సో చాలా తేడా వచ్చింది మనకి. ఈ 2 నెలల్లో ఎంత తేడా వచ్చిందో మనం అందరూ కూడా గమనించవచ్చు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు విత్ ఇన్ 5 years ఆయన కంప్లీట్ చేస్తాడు. పైగా ఎన్డీఏ సపోర్ట్ కూడా మనకు ఉన్నది కాబట్టి ఈ రోజున ఆయన కూడా కింగ్ మేకర్ లాగా ఉన్నాడు. సో ఏది కేంద్ర రాజకీయాల్లో కూడా, ఢిల్లీ రాజకీయాల్లో కూడా ఖచ్చితంగా మనకు కావాల్సిన నిధులన్నీ కూడా వస్తాయి, వచ్చి 100% పూర్తి చేస్తారు. అది మాకు భరోసా ఉంది. ఆయన భరోసా ఇచ్చారు, మాకు నమ్మకం ఉంది దాని మీద. ఓకే, మాట్లాడదాం. జేఏసీ నేతలు కూడా ఉన్నారు కాబట్టి వారి అభిప్రాయాలు ఎంతవరకు జరుగుతోంది, గతంలో జరిగిన డెవలప్మెంట్ ఏంటి, 19 to 24 ఏ విధంగా ఆగింది లేదంటే జరిగిందా, ఈ విషయాలను గురించి చర్చిద్దాం. అమరావతి రాజధాని ఓకే, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్కడ రాజధాని పెట్టాలని ఒక డైలమాలో ఉన్నప్పుడు అమరావతి పేరును ప్రతిపాదించారు. ఓకే, దానికి అనుగుణంగా రైతులు భూములు ఇచ్చారు, ఇవన్నీ జరిగాయి. కానీ 19 to 24 అదే రైతులు రోడ్ల మీదకి వచ్చారు, నిరసనలు ధర్నాలు చేశారు, ఇవన్నీ చూసినా. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత అమరావతినే రాజధానిగా మేము ముందుకు వెళ్తాం అంటున్నారు. గతంలో జరిగింది 14, 19 ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు డెసిషన్ తీసుకున్నారు అనేది. మన ప్యానెల్లో ఇప్పుడు వైసీపీ నేతలు లేరు, కానీ మన ప్యానెల్లో అప్పుడు మన డిబేట్లో వైసీపీ నేతలు మాట్లాడుతూ కూడా మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది 2029లో, అప్పుడు కూడా మేము 3 క్యాపిటల్స్కే కట్టుబడి ఉంటాము, దాంట్లో ఒక రాజధాని అమరావతిగానే ఉంటుంది అంటూ చెప్తూ ఉన్నారు. కానీ ఆ పరిస్థితులు లేకుండా ఇప్పుడు ముందుకెళ్లే విధానాలు కనిపిస్తున్నాయి. మొన్న మంత్రి నారాయణ చేసిన కామెంట్స్ ఏ విధంగా అమరావతి డెవలప్మెంట్ సంబంధించి ఏమంటారు? మేడం, ఆశా మేడం నమస్కారం. ఐన్యూస్లో డిబేట్ లో పాల్గొన్న, నాతో పాటు పాల్గొన్న మిత్రులందరూ కూడా జై భీములు. మళ్ళీ వైసీపీ వాళ్ళు వస్తే 2029లో అమరావతిలో 3 రాజధానులు అంటున్నారా వాళ్ళు? ఎస్, మన లాస్ట్ డిబేట్ లో వైసీపీ ప్యానల్ మెంబర్ చెప్పడం జరిగింది. ఇప్పుడేం సాగుకుంటాం, రేపు గోతులో పాకేస్తాం. మేడం, నేను రాముడికి సీత ఏమవుతుందంటే దశరథుడు, జనకుడు, రామరావణ సంగ్రామం అని చెప్పండి. రాముడికి సీత భార్య అవుతుందని చెప్తాను. అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని కావాలా వద్దా? ఉండాలా వద్దా? ఈ అమరావతి మీద రాళ్ళేసే వాళ్ళకి, అమరావతి మీద నిందలేసే వాళ్ళకి, అమరావతి కూడా గిట్టని వాళ్ళకి అన్నం తింటున్నారా, ఇంకేమన్నా తింటున్నారా? ఇప్పుడు తమిళనాడుకి మద్రాసు లాగా, తెలంగాణకి హైదరాబాద్ లాగా, కర్ణాటక బెంగళూరు లాగా, మహారాష్ట్రకి బాంబే లాగా రాజధాని అక్కర్లేదా? ఓకే, మీ మాటకే వస్తా. రాజధాని చంద్రబాబు నాయుడు గారికి కావాలని కట్టిందా, లేదా రైతులు కావాలి ఇక్కడే పెట్టాలని పెట్టామా? ఎందుకు అసలు మాకు రాజధాని ఎందుకు వచ్చింది? అది హక్కు. ఒక విభజన పర్వంలో ఉన్న రాజధాని కోల్పోతే రాజధాని ఆవశ్యకత బాధ్యత నాటి ప్రభుత్వం మీద వచ్చింది. లేకపోతే రాజధాని ఎందుకు కడతారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా పులివెందుల్లో ఉంటే పులివెందుల రాజధాని, పంపలో దాన్ని పాటిస్తామా? నా మిత్రులు చెప్పారు అప్పుడు టెంపరీ బిల్డింగులు, తాత్కాలిక బిల్డింగులు. ఏది టెంపరీ బిల్డింగు? సీడ్ యాక్సిస్ రోడ్ టెంపరీ బిల్డింగా? సీడ్ యాక్సిస్ రోడ్ టెంపరీ రోడ్ అవుతుందా? జడ్జిల భవనాలు టెంపరీ
బాల్కోటే గారు సమ్ టెక్నికల్ ఇష్యూ కనిపిస్తుందండి, ప్లీజ్ ఒక్కసారి నెట్ ఇష్యూ అనేది చూసుకోండి, ఎందుకంటే మీరు మాట్లాడేది మొత్తం బ్రేక్ అవుతుంది, అర్థం కావట్లేదు. సిగ్నల్ ఉన్న చోట వచ్చి మాట్లాడండి బాల్కోటే గారు. మేడం సిగ్నల్ లేదా? ఎస్, వాయిస్ బ్రేక్ అవుతుందండి, వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి చూసుకోండి. మేడం చెప్పండి. నేను ఒక మాట చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న తాడేపల్లి ఆ ప్రాంతంలో అమరావతిలో మొత్తం 50,000 ఎకరాల్లో 23,428 ఎకరాల్లో అడవిని పెంచాడంటే ఆ ముఖ్యమంత్రిని మనం ఏమంటాం? ఆ అడవిని పెంచడానికి, ఆ చెట్లు కొట్టడానికి ఇప్పుడున్న ప్రభుత్వం 36,70,00,000 రూపాయలు కేటాయించిందంటే దాన్ని ఏమంటావు? ఆ అడవిని నరుకుతుంటే కొండ చిలువలు, తాచుపాములు, కట్లపాములు బయటపడుతున్నాయంటే ఏమంటావు? మీరుండే ఇంటిని మీరు ఎలా శుభ్రం చేసుకుంటారు, నేను ఉండే ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటాను? ఆయన కొంపెట్టుంది, మా ప్రాంతం ఎలా ఉంది, దాన్ని పాలన అంటారా? మేడం అర్థం చేసుకోవాలి. అమరావతి ఆంధ్రప్రదేశ్కి అన్నం గిన్నె, ఏ రాష్ట్రానికైనా రాజధాని అన్నం గిన్నె. భాగ్యనగరం లేకుండా, హైదరాబాద్ లేకుండా తెలంగాణకి డబ్బులు లేవు. ఎట్లా బతుకుతుంది తెలంగాణ? 1,000,000 మంది బతుకుతున్నారు భాగ్యనగరంలో, ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం. చాలా అవసరం అయ్యి నిధులు లేక ల్యాండ్ పూలింగ్ సిస్టంలో రైతుల భాగస్వామ్యంతో నిర్మించిన అది రాజధాని. నేనైతే ఈ 1631 రోజుల ఉద్యమం తర్వాత మళ్ళీ ఇదంతా నేను చెప్పదలుచుకోవాలా. ఈ రామకోటి మేము చెప్పాము, 3 ప్రాంత ప్రజలు విన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని తరిమేశారు. అదంతా ఒక అంశం, గడిచిన అంశం. ఇప్పుడు రాజధాని అమరావతిని అభివృద్ధి చేసుకోవటం, రాజధాని అమరావతి కొందరిదే కాదు అందరిదని చెప్పడం నేటి ప్రభుత్వం బాధ్యత. నేను మళ్ళీ చెప్తున్నా అమరావతి అంటే ధరలు కాదు, రెక్కలు కాదు, అది ఒక ప్రాంతం, అది 3 ప్రాంతాలకు సంబంధించిన అన్నం గిన్నె. దానిని అలాగనే చూడాలి. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, నారాయణ గారు కానీ సత్వరం దాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియ చేపడుతున్నారు. ఎందుకంటే మీకు కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎలా ఉందో మీకు తెలుసు. ఏముందని మేడం, ఆలీబాబా 40 దొంగల్లోగా దొంగలు పడిపోయి గుర్రాల మీద పడ్డట్టు రాష్ట్రాన్ని దోచేసుకున్నారు కదా. ఏమి దోచుకోకుండా ఉన్నారు? మరి డిబేట్ లో వైసీపీ నాయకులు చెప్పేవాడిని. మరి ఇసుకను దోసుకున్నారా, గల్లు దోసుకున్నారా, మద్యం దోసుకున్నారా? ఒక అడవిలో హైనాలు ఉంటాయి అంటే జింకలు బతికుండగానే పీకులు ఉంటాయి. అందరూ హైనాలే కదా. ఓకే, 4 years లో కంప్లీట్ అవుతుంది అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇదే ఆర్థిక పరిస్థితులు తెలుసు, కేంద్రం సహకారం. మేడం ఐ ఆమ్ లివింగ్ క్యాపిటల్ మై అమరావతి. ఇంకా పూర్తయ్యేదేంటి? గత ప్రభుత్వం 3 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్ళు అమరావతి నుంచే పాలన చేసింది. అమరావతిలోనే ఉన్నాం. మాకు సచివాలయం ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది. ఏ రాజధాని అయినా మనగలగాలంటే 3 అంగాలు ఉండాలి మేడం. ఒక నిమిషం బాలకోటే గారు, సమ్ జూమ్ లో ఇంకెవరో కనెక్ట్ అవుతున్నారండి, ప్లీజ్ మిగిలిన వాళ్ళు మ్యూట్ చేసుకోండి. మీ టర్న్ వచ్చినప్పుడు అన్మ్యూట్ చేసుకుందరు, కానీ డిబేట్ అంతా డిస్టర్బ్ అవుతుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి. బాలకోటే గారు ప్లీజ్ కంటిన్యూ. రాజధాని అంటే 3 అంగాలు ఉండాలి మేడం, 3 విభాగాలు ఉండాలి. ఒకటి సచివాలయం, 2 శాసన మండలి, హైకోర్టు. ఈ 3 మాకున్నాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 3 ఏళ్ళు అక్కడి నుంచే పరిపాలించింది, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు అక్కడి నుంచే పరిపాలించారు. ఈ ప్రభుత్వం కూడా అక్కడి నుంచే పరిపాలించింది. ఇంకేం కావాలి? మరి చెప్తున్నారు కదా, మాకు కంప్లీట్ చేయడానికి, రాజధాని నిర్మించడానికి ఇంత టైం పడుతుంది. ఒకసారి చెప్పినప్పుడు సీఎంఎస్ అని చెప్పారు, ఎంత టైం పడుతుందో అర్థం కావట్లేదు అని. రాజధాని నిర్మించడానికి టైం పడుతుంది కాదు, రాజధాని ఆల్రెడీ ఉంది. రాజధానిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయటానికి, రైతులిచ్చిన భూములకి పరిశ్రమలను తీసుకురావటానికి, ఉద్యోగస్తులు ఉండటానికి, లేదంటే జడ్జిలు ఉండటానికి, ఉన్న భవన నిర్మాణాలను పూర్తి చేసుకోవటానికి, ఆ రైతులకి ప్లాట్లకి వాటిని యొక్క బాగు చేసి వాళ్ళకి అప్పు చెప్పడానికి, ఇవి కార్యక్రమాలు. లేదా భవిష్యత్ కాలంలో మీకు ఒక మాట చెప్తాను ఆశా గారు, తక్షణ అవసరాలు, దీర్ఘకాలిక అవసరాలు అని 2 ఉంటాయి. తక్షణ అవసరాలు మాకున్నాయి అమరావతిలో. పాలన కృషి చేస్తున్నాం, నేను అబద్ధం చెప్పడం వల్ల పాలన కృషి జరుగుతుంది. దీర్ఘకాలిక అవసరాలు కొన్ని ఉంటాయి, ఇంకా భవిష్యత్తులో దాన్ని ఒక ఆర్థిక వనరుగా పెంచాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క వజ్ర సంకల్పం. ఆ దిశగా కృష్ణానది మీద 2 బ్రిడ్జిలు వేయాలని, ఒక రైల్వే ట్రాక్ తీసుకురావాలని, లేదా సంస్థలను తీసుకురావాలని చెప్పేసి
ఉండాలి కదా. మీరు హైదరాబాద్ లో కూడా మెట్రో రైలు కట్టుకుంటున్నారు కదా, ఉమ్. బైపాస్ రోడ్లు వేసుకుంటున్నారు కదా, హైదరాబాద్ లో మెట్రో విమానాశ్రయాలు బాగు ఇప్పుడే ఎప్పటి చేస్తున్నారు నుంచో కదా. ఉంది, ఇప్పుడు ఆ ఏపీకి వస్తుంది మరి మెట్రో. అలా- మరి అలాగనే వ్యూహాలు ఉంటాయి కదా, అవి దీర్ఘకాలిక ప్రయోజనాలు. ఉమ్. వాటికి నిధులు కావాలి, వాటికి పనులు కావాలి. పైగా మా విభజిత రాష్ట్రానికి అమరావతి రాజధాని కట్టుకోవాల్సిన బాధ్యత మా మీద కేంద్ర విభజన చట్టం ప్రకారం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి తీరాలి. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా, కేంద్ర ప్రభుత్వం నిధులు లేకపోకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోదు. కూటమి ప్రభుత్వంలో కూడా మూడు రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో ఎన్డీఏతో ఉంది కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ముందుకు పోవాలనేది నేటి ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ దిశగా మేము వెళ్తున్నాం. కాబట్టి ఇక అమరావతి మీద రాళ్ళేద్దాము, అమరావతి మీద నిందలేద్దామని ఎవడన్నా అనుకుంటే, నేను 1631 రోజులు చెరలబడ్డాం కాబట్టి, ఆవేదన పడ్డాం కాబట్టి, కన్నీళ్లు చూశాం కాబట్టి, ఒకచాం కాబట్టి నేను ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నా. నేనేదో చేతులు కట్టుకొని లెక్చరర్గా ఉపన్యాసాలు చెప్తాను, డిబేట్కి రాను. కాబట్టి మా ప్రజలు దీవించారు. ఎన్ని చెరలు పెట్టారు మేడం, మీరు చూసుంటారు కదా మేడం, ఎంత ఒకచాం మేడం. ఇప్పుడు 272 మంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అమరావతి ఉద్యమంలో మృతులయ్యారు. ఎవరిస్తారు మేడం భూములు మీకు? పశ్చిమ బెంగాల్లో పరిశ్రమల కోసం 30 ఎకరాలు తీసుకుందామంటేనే కాల్పులు జరిగినాయి మేడం. తుపాకులతో కాల్చుకున్నారు. ఎవడిస్తాడు భూమిని? ఎవడెవడికిస్తాడు? ప్రభుత్వం అయితే భూములు తీసుకుంటుందా? కేవలం నా ముఖ్యమంత్రి బస్సులో పడుకున్నాడు, నా ముఖ్యమంత్రిని చెట్టు కింద తొంగున్నాడు, నాకు అంటూ ఒక రాజధాని కావాలని ఆ రోజున మనం సమకేంద్ర ఉద్యమం చేసి ప్రజల చైతన్యంతో భరిస్తే ఆ భావోద్వేగంలో ఎస్ అని చెప్పని తరాలుగా నమ్మిన నేలను ఇచ్చారు. అసలు భూములు ఇవ్వటం కూడా కాదు మేడం. 3 ప్రాంతాల ప్రజలకు ఒక రాజధాని ఉండాలి కదా. మా కర్మేవిధ కానీ 52 నుంచి ఆంధ్రప్రదేశ్లో రాజధాని వివాదాస్పదం అయిపోయింది. 52 నుంచి ఇప్పటి వరకు ఇప్పటికైనా తేరుకొని ఒక రాజధాని కట్టుకున్నాం. మాకు తెలిసి రాజధాని జోలికి రాకుండా ఏ రాజకీయ పార్టీ అయినా సరే అమరావతిని కానీ రాజధాని కానీ రాజకీయాల్లో ముడిపెట్టకూడదు మేడం. అది ఒక చంద్రబాబు నాయుడు గారనో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారనో, లేదంటే మీరనో నేననో కాదు. అది ప్రజల యొక్క జీవన విధానంగానే భావించాలి. ఈ ప్రభుత్వం కొంత చేస్తుంది, మరో ప్రభుత్వం కొంత చేస్తుంది, మరో ప్రభుత్వం కొంత చేస్తుంది. ల్యాండ్ కి సంబంధించి మాఫియా జరిగిన ల్యాండ్ పూలింగ్ చేశారు, ల్యాండ్ కి సంబంధించి టీడీపీ నేతలు ఎంత దోచేశారనే కదా గతం నుంచి అప్పుడే ప్రభుత్వం చేసినటువంటి కామెంట్స్. అమరావతి ఎంతమంది పట్టుకున్నారు? 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఎంతమందిని పట్టుకున్నారు మేడం? అవినీతి జరిగితే ఎంతమందిని పట్టుకున్నారు మేడం? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు, స్కిల్ డెవలప్మెంట్ లో స్కామ్ చేశారని 3,500 కోట్ల రూపాయలు చేశారు పొన్నవల్లి సుధాకర్ గారు. అప్పట్లో సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. 3,500 కోట్లు. కోర్టుకు రాగానే ఏమైందంటే 350 కోట్లు అయింది. అది కోర్టులో రిపోర్ట్ పెట్టగానే 27 కోట్లు అయింది. ఆ 27 కోట్లు కూడా ఆ పార్టీ ఖాతాలో వచ్చిన విరాళాలను చూపించారు. ఇది వాళ్ళ విచారణ. ఇప్పుడు అమరావతిలో తప్పులు జరిగితే, అమరావతిలో ఏదైనా జరిగితే పట్టుకొద్దు నువ్వు చెప్పారు. అది ప్రభుత్వం కదా. ఎన్ని పట్టుకున్నారు 5 ఏళ్ళుగా ఉండి? మీరు రాజధాని గొల్ల చేశారు, రాజధాని పాడు చేయడానికి పనికొచ్చారు తప్ప ఏం చేశారు మేడం? ఏం చేశారు చెప్పండి? ఎవరు చేయొద్దంటారు తప్పులు? ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ బృహత్తరమైన కార్యక్రమం అయినా లోపాలు జరిగితే సరిదిద్దమని చెప్తారు. పోలవరంలో అవినీతి జరిగిందన్నారు, టన్నుల కొద్ది డబ్బులు అవినీతి జరిగిందన్నారు. ఎవరు పట్టుకోవద్దన్నారు? ఈ రోజు కూడా గవర్నమెంట్ మేము అడుగుతున్నాం. మద్యంలో కుంభకోణం జరిగింది, ఇసుకలో కుంభకోణం జరిగింది, పట్టుకోమని చెప్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని కూడా ఆ వాసుదేవరెడ్డి ఎవరో, ఆ యొక్క ఇంకొక గనుల శాఖ రెడ్డి ఎవరో, వీళ్ళందరూ కూడా పట్టుకోవాలి కదా మేడం. తప్పులు చేసిన వాళ్ళు పట్టుకోకపోతే వ్యవస్థ ఏం బాగుపడుతుంది? డెవలప్మెంట్ జరగాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ 4 years లో మొత్తం నిర్మాణాలు అన్ని జరిగి పూర్వ వైభవాన్ని రావాలి అని చెప్పి కోరుకుందాం మేడం. ఒక మాట చెప్తున్నా, శిశిరం పోయింది వసంతం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు పోయారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇక చెట్లకు పువ్వులు పోస్తున్నాయే తప్ప ఆకులు రావు. మీరు చంద్రబాబు నాయుడు గారిని చదివితే మనకు తెలుస్తుంది. నేను చంద్రబాబు నాయుడు గారి ప్రేమతో చెప్పట్లేదు మేడం. అంటే పాలకులు అభివృద్ధి కాముకులు. మీరు చంద్రబాబు నాయుడు గారి 40 ఏళ్ల జీవితాన్ని మీరు అధ్యయనం చేసినా కూడా ఒక ముద్ద పెట్టే వ్యక్తే తప్ప తినే ముద్దను మాత్రం లాగే వ్యక్తి కాదు. ఇది మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నా. అమరావతి జేఏసీగా రాజధాని అమరావతిలో పనులు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తే మరింత వేగంగా జరుగుతాయి.
అమరావతి మీద రాళ్ళు వేయకుండా ఈ 3 రాజధానుల సిద్ధాంతాన్ని వైసీపీ పార్టీ కిందకు దించుకుంటేనే, నెత్తిని పెట్టుకున్న ఆ కుంపటని కిందకు దించితేనే దానికి రాజకీయ భవితవ్యం, రాజకీయ భవిష్యత్తు. ఇప్పటికీ నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళని, నేను పట్టిన కుందేటికి నేనే 3 కాళ్ళని చెప్తాను. కనుక వాళ్ళు మారకపోతే ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ శూన్యత కనిపిస్తుంది తప్ప భవిష్యత్తు కనిపిస్తుంది మాత్రం చెప్పగలం. ఓకే, సుపా లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. లక్ష్మణ్ గారు, క్యాపిటల్ మనకు తెలిసిందే గతం నుంచి ఏ విధంగా నడుస్తుంది అనేది. ఎస్, ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగిల్ క్యాపిటల్, ఎందుకంటే ఫస్ట్ నుంచి అదే నినాదం కాబట్టి. ఇప్పుడు నిర్మాణంలో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. 300 ఎకరాల్లో సెంట్రల్ పార్క్ అంటున్నారు. ఓన్లీ భవనాలు ఇవే కాదు, మిగతా విషయాల్లో కూడా ఉద్యానవనం ఇవన్నీ కూడా చేసుకురావాలంటూ మొన్న మినిస్టర్ చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. ఏ విధంగా చెప్పండి. మంత్రి నారాయణరావు చెప్పటం 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తాము అని చెప్పాడు. అంటే 2029 ఎన్నికల కంటే ముందే 1 సంవత్సరం ఏడాది ముందే పూర్తి చేస్తాము అని. పూర్తి చేయడానికి అవకాశం ఉంది, ఎందుకంటే దానికి నిధులు కావాలి అంతే. నిధులు వస్తే కనుక వర్కులు జరగడానికి ఇవాళ ఉన్న టెక్నాలజీలో పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల దగ్గర ఉన్నటువంటి మిషనరీస్ పనిచేయడం, కొండలే పగలగొట్టి 100 టన్నులు బ్రిడ్జిలు ఇవన్నీ నిర్మాణాలు చేస్తున్నటువంటి ఈ కాలంలో ఇవన్నీ పూర్తి చేయడానికి పెద్ద సమస్య అయితే కాదు. కానీ ఇప్పుడు ఒక షిరిడి క్యాపిటల్ డెవలప్మెంట్ కు దాదాపు 50,000 కోట్లు ఖర్చు అవుతుందని ఒక ప్రాథమిక అంచనా వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వము సరే వరల్డ్ బ్యాంక్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఒక 15,000 కోట్లు రిలీజ్ చేపిస్తున్నారు. ఇంకా మిగిలిది అంచెల వారీగా కూడా రిలీజ్ చేపిస్తారు. నెక్స్ట్ ఇది కేవలం ఆ 15,000 కోట్లు ఈ ఏడాదికి వాళ్ళు చెప్పింది. సో 4 సంవత్సరాలలో ఒకవేళ ప్రతి సంవత్సరం 15,000 కోట్లు అనుకున్నా 50,000 కోట్లు వచ్చే అవకాశాలే ఉన్నాయి. సరే తర్వాత తెచ్చుకోవాలన్నా ఏం చేస్తారు అన్నది మళ్ళీ కేంద్రం ఏమైనా రాటిఫై చేస్తారా, ఎంతవరకు సహకరిస్తుంది అన్నది ఇంకా భవిష్యత్తులో తేలుతుంది. కానీ ప్రస్తుతం అయితే పనులు మొదలు పెట్టాలి, టెండర్లు పిలవాలి, ఇవన్నీ ప్రాసెస్ నడవాలి. ఆల్రెడీ చెట్లకు సంబంధించి ఇంతగా మన మిత్రుడు చెప్పినట్టు అన్ని అక్కడ చెట్లు అన్ని కొట్టడము అన్ని పనులన్నీ మొదలు పెట్టారు. క్లియరెన్స్ స్టార్ట్ అయిపోయింది. అయితే ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ తెలుసుకోవాల్సింది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అవకాశం ఇవ్వకూడదు, అటు పోలవరం విషయంలో కానీ ఇటు రాజధాని విషయంలో కానీ. అప్పుడు అది టెంపరవరీ అని చెప్పి సెక్రటేరియట్ భవనాలు అంటే సెక్రటేరియట్ భవనాలు టెంపరవరీ కాదు, అక్కడ పెట్టడం టెంపరవరీ అని చెప్పి హైదరాబాద్ నుంచి అందులోకి తరలించడం అనే మాటను, అలాగే మిగతా భవనాలు కూడా సత్వరం పూర్తి కాకపోవడము, మెయిన్ సచివాలయం ఏదైతే నిర్మాణం అనుకున్నారో అది ఆలస్యం కావటం వలన అతనికి అవకాశం దొరికి అతను ఎంపీలు అయ్యాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అదేదో చంద్రబాబు నాయుడు గారి సొంత సచివాలయం అయినట్టు, లేకపోతే ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన సచివాలయం అంటే రాజధానిని అనుకోని ఆయన మైండ్ లో ఫ్రేమ్ చేసుకొని అది వద్దనే వద్దు, మరి సాక్షాత్ అసెంబ్లీలో ఒప్పుకొని ప్రతిపక్ష నాయకుడిగా అధికారంలోకి వస్తూనే అతను ఎందుకు మారిపోయాడు, 3 రాజధానులనే ఎందుకు పల్లవెత్తుకున్నాడు అంటే జరిగిన పొరపాటు ఒకటి ఉంది. తెలుగుదేశం కూడా ఇక్కడ రైతులు ఏవైతే భూములు ఇచ్చారో వాళ్లకు ప్లాట్లు ఇవ్వాలి. ప్లాట్లు ఇస్తే వాళ్ళకి ఏం రైతు ఉంది, ఆ ప్లాట్ లో నిర్మాణాలు చేపట్టుకోవచ్చు, ప్లాట్లను అమ్ముకోవచ్చు, కొనుక్కున్న వాళ్ళు కూడా అక్కడ భవనాలు నిర్మించవచ్చు. అంటే షాపింగ్ కాంప్లెక్స్ లో, సినిమా థియేటర్లో, ఆఫీస్ కార్యాలయాలు ప్రైవేటుగా ఏవి వాళ్ళ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు కట్టుకోవచ్చు. ఏం చేసిండ్రు, ప్లాట్లు విడగొట్టి ఇదిగో నీ ప్లాట్ ఇది అని చెప్పి వాళ్ళకు రిజిస్ట్రేషన్లు ఆ ప్రభుత్వం చేయలేదు చంద్రబాబు నాయుడు. అది ఒక అవకాశం దొరికింది. అదే అలా ఇచ్చి ఉండింటే సీడ్ క్యాపిటల్ లో కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆఫీస్ క్వార్టర్, ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్, అధికారుల క్వార్టర్స్ అవన్నీ కట్టారు. దాని చుట్టూ ఉన్నటువంటి మొత్తం 33 ఎకరాల్లో
ఈ యొక్క రైతులకు ప్లాట్లు ఇచ్చింటే వాళ్ళు ఊరుకుంటారా? ఖచ్చితంగా వాళ్ళు వెంటనే పర్మిషన్ కుదురు ఈ బిల్డింగ్ కట్టుకుంటున్నామని పర్మిషన్ తీసుకునేసి వాళ్ళు అక్కడ నిర్మాణాలు చేపట్టేవాళ్ళు, అని లేదా అమ్మేసుకునేవాళ్ళు. రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చేవాళ్ళు, అపార్ట్మెంట్లు కూడా కట్టే అవకాశాలు ఉన్నాయి. అందులో ఒక 33 ఎకరాల్లో ఎక్కడ చూసినా నిర్మాణాలు మన కంటికి కనిపించేవి. అప్పుడు అంత సులభంగా అక్కడి నుంచి కదిలించలేని అంటే అక్కడ రాజధాని కాదు అని చెప్పలేని పరిస్థితులు వచ్చాయి. అది జరగలేదు. ఇప్పటికీ జరగలేదు. ఇప్పుడు ఇంకా ప్లాట్లు డివైడ్ చేయాలి, ఇంటర్నల్ రోడ్లు వేయాలి, ప్లాట్స్ వాళ్ళకి అప్పగించాలి. వాళ్ళకి ఏ అధికారాలు, అమ్ముకునే అధికారాలు అన్ని కల్పించారు గతంలో. ప్లాన్ అయితే ఉంది, పక్కా ప్లాన్. ఇప్పుడే కొత్తగా ప్లాన్ వేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడే ఎక్కడ పార్కులు నిర్మించాలి, ఎక్కడ ఏ భవనాలు కట్టాలని మొత్తం ప్లాన్ కంప్లీట్ గా ఉంది. సో ఇప్పుడు సీడీ క్యాపిటల్ మీద దృష్టి సారించడం ఒక భాగం అయితే అది చాలా ఇంపార్టెంట్. రెండోది రైతులకు ప్లాట్లు కేటాయించి ఇంటర్నల్ రోడ్లు వేసి ఎలక్ట్రికల్ అంటే విద్యుత్ సరఫరా ఇవన్నీ ఇవ్వగలిగితే ఇంకా నగరం లేచి కూర్చుంటుంది 33 ఎకరాల్లో. మరి అది జరగదు కదా. అది మరి దానికి ఏమి అడ్డంకులు ఉన్నాయో మరి మన మిత్రులు తెలిసింటే చెప్పాలి. ఇప్పటి వరకు అలా ఆ దిశగా మాట్లాడలేదు. కేవలం సీడ్ క్యాపిటల్ గురించే మాట్లాడుతున్నారు. రైతులకు ప్లాట్లు ఇచ్చే విషయంలో క్లారిటీ ఇంకా లేదు. ఎప్పుడు ఇస్తారు అన్నది. ఇవ్వాలి అనుకుంటే చెట్లన్నీ పెరిగినాయి, కొట్టేయాలి. నిజమే. కొట్టేసిన తర్వాత జంగిల్ క్లియరెన్స్ అయిన తర్వాత మార్కెటింగ్ వేసి నీ ప్లాట్ ఇది అని చెప్పేసి అక్కడ అతనికి బోర్డు పెట్టి అతనికి రిజిస్ట్రేషన్ చేపియాలి, ఊరికే కాదు. అందువలన ఆ ప్రాసెస్ కూడా సమానంగా జరగాలి. జరిగితేనే నగరం కంటికి కనిపిస్తుంది, లేస్తాయి భవనాలన్నీ. ఇవాళ చూశాం కదా, ఒక్క 3 నెలల కాలంలోనే అక్కడ ఉన్నటువంటి భూముల రేట్లు 2x విపరీతంగా పెరిగాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ కూడా వాల్యూ పెరిగింది, రిజిస్ట్రేషన్లు పెరిగాయి. ఇంక మొదలు పెట్టారనుకోండి ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు అభివృద్ధి చెందటంలో మరి ప్రజల దగ్గర అంటే వ్యాపారస్తుల దగ్గరనో, లేకపోతే ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళ దగ్గరనో, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గరనో డబ్బులు పుష్కలంగా ఉన్నాయి. లేవని ఎవరేమనటం లేదు. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ మొత్తం వచ్చి అక్కడ పెట్టుబడి పెడతారు, సిద్ధంగా ఉన్నారు పెట్టడానికి. కానీ ప్రభుత్వము అడుగులు ముందుకు వేగంగా పడాలి, జాప్యం చేయవద్దు. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఏంటంటే ప్రతిదీ ఆలస్యం చేసేటువంటి ఆలోచన అతన్ని. చూద్దాం, ఉండండి, రేపు ఇలా కొనసాగుతుంది ఆయన పాలన. నేను ఎందుకు కళ్ళారా చూసిన వాడిని కాబట్టి చెప్తున్నాను. ఆయన మన మెంటాలిటీ ఎలా ఉంటుంది. ఆన్ ద స్పాట్. అదే రాజశేఖర రెడ్డి ఉన్నారు అనుకోండి, మంచో చెడు ఆన్ ద స్పాట్ డెసిషన్, వెంటనే 5 నిమిషాలు ఆర్డర్ వస్తుంది బయటికి. ఇక్కడ అలా జరగదు. మంచో చెడు అనే దాంట్లో సమాధానం లభిస్తుందేమో. ఏ జరిగినా మంచి జరగాలి కాబట్టి కాస్త డెసిషన్ అనేది ఏ విషయంలోనైనా అంటే కరెక్ట్ గా ఉండాలంటే కాస్త ఆలోచన కూడా అవసరమే. ఎస్ లక్ష్మణ్ గారు, మీరు అడిగిన విధంగా జరగాలి. ఎందుకంటే 3 months లో స్టార్ట్ అవుతుంది, జంగిల్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అయ్యి నిర్మాణ పనులు స్టార్ట్ అయితే అన్నారు కాబట్టి. కిషోర్ గారు, మీకు 2 ప్రశ్నలు. కామెంట్స్ లో 2 వచ్చాయి. ఒకటి, వడ్డించిన విస్తర అని చెప్పారు మీరు, దాని గురించి ఒక కామెంట్ వచ్చింది. వడ్డించిన విస్తర ఇచ్చింది చంద్రబాబు కాదు, అప్పులు ఇచ్చాడు, జగన్ ఇచ్చారు ఏపీకి వడ్డించిన విస్తర అని చెప్పి. రెండోది, అన్నదాత సుఖీభవకి 20,000 రుణం తీసుకున్న వాళ్ళకి తెలంగాణ ఇచ్చింది కదా, ఏపీ ఎందుకు ఇవ్వట్లేదు, దాని గురించి చెప్పండి అని చెప్పేసి అడగడం జరిగింది. రెండింటికి సమాధానం చెప్పండి. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. మేడం, ముందుగా అందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఏదైనా ఒక ప్రాంతానికి రాజధాని డిక్లేర్ చేసిన తర్వాత ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించిన తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చడం కుదరదు. అది ఎక్కడైనా మన భారత రాజ్యాంగం సార్వభౌమాధికారం ప్రకారం కూడా దీని పరంగా కూడా అది ఎటువంటి పరిస్థితుల్లో మార్చడం కుదరదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, అది మార్చి వైజాగ్ పెట్టకుండా 3 రాజధానులు అని చెప్పేసి ఒక నెపం తీసుకొచ్చాడు. అప్పుడేమవుతుందంటే, యాజ్ ఇట్ ఈస్గా క్యాపిటల్ మార్చలేం కాబట్టి ఒక డమ్మీ క్యాపిటల్గా అమరావతిని పెట్టేసి వైజాగ్ పరంగా ఇది చేద్దామని చెప్పేసి ఒకటి చేశారు. సో అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మనకి 2014 నుంచి 2019 లోపల
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ల్యాండ్ పుల్లింగ్కే మనకి చాలా సమయం అనేది పట్టింది. అంతేకాకుండా ఇక్కడ ఒక అమరావతి క్యాపిటల్ నిర్మిస్తున్నాము, మా ప్లాన్ ఇది, దానికి ఏం కావాలి మేడం? దానికి ఖచ్చితంగా దానికి వచ్చేటప్పటికి మనకు ఒక రూట్ మ్యాప్లో కానీ లేకపోతే అమరావతి CRDA పరిధి మ్యాప్ కానీ కావాలి. సో ఆ మ్యాప్ క్రియేట్ చేయడం కానీ, సో ఇవన్నీ కూడా. అంతేకాకుండా ఇప్పుడు విలేజెస్లో ఏమవుతుందంటే ఈ గ్రామాలందరికీ కూడా ల్యాండ్లు వచ్చేటప్పటికి వేరే ఏరియాలో ఉంటాయి. సో ప్రతి ఏరియాకి కూడా సంబంధించి కొన్ని ఎకరాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్కి వచ్చేటప్పటికి ఒక 2000 ఎకరాలు ఉన్నాయనుకోండి, ఆ 2000 ఎకరాలకి సరిపడా ఒక టౌన్షిప్ ప్లాన్ అనేది అక్కడ డెవలప్ చేయాలి. వీటన్నిటి కూడా ఏంటంటే మనం ఊరికి ఇదిగో నువ్వు తీసుకుని అక్కడ తీసుకో, లేదా నువ్వు ఈ ఎడం పక్కన తీసుకో, కుడి పక్కన తీసుకో, లేదా ఉత్తరం తీసుకొని చెప్పే పరిస్థితి లేదు అక్కడ. అందుకని ఇదంతా కూడా ఒక పక్కా ప్లాన్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి ఇచ్చారు కదా లక్ష్మణ్ గారు. ఆ ప్రకారం వెళ్తే పరిశ్రమలు రావడానికి, పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు వస్తారు. 100% అది ఇంత ముందు చేసాము. ఇంత ముందు 2014 నుంచి 19 జరిగిన విషయాలు చెప్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా కూడా దాని పరంగానే ఇప్పుడు నారాయణ గారు కూడా సో దాని గురించి, అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా ఒకటి, తర్వాత ఏంటంటే గ్రీన్ ఇండస్ట్రియల్ ఏరియా ఒకటి, ఇవన్నీ కూడా చాలా నిర్మించారండి. మనకి ఆల్రెడీ CRDలో అంతా కూడా మెన్షన్ చేస్తుంది. దాని పరంగానే ముందుకెళ్తూ ఉంది. ఖచ్చితంగా అది అన్నదాత సుఖీబాబు సంబంధించి కూడా ఐ థింక్ చెప్పండి, ఎందుకంటే ప్రజలు వెయిట్ చేస్తున్నారు కాబట్టి, రైతులు వెయిట్ చేస్తున్నారు కాబట్టి. ఒక నిమిషం. యాదగిరి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. యాదగిరి గారు, తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ఉంటున్నాయి ఏంటని మనం చూస్తున్నాం. ఇప్పటికే ఉన్న పార్టీల్లో సతమతం అవుతూ ఉన్నారు పార్టీ బలాబలాలను బట్టి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఈసారి ఎలక్షన్స్లో పోటీ చేయలేదు, కంటెస్ట్ చేయలేదు, ఇక్కడ బలం లేదు ఇదే అన్నారు. కానీ ఏపీలో విజయం చూసిన తర్వాత తెలంగాణలో మళ్ళీ పార్టీ పునరుత్తేజం కోసం ముందుకు వెళ్ళే ప్రణాళికలు, 15 డేస్కి ఒకసారి తెలంగాణకు వస్తా అని చెప్పడం, మీరు నా మీద చూపించే ఆదరణ, మీరు అందరూ ఉన్నారు ఇదివరకు ఇట్లా కాదు, నేను ఇంకా మీకు దగ్గర కావాలని చెప్పి చూస్తున్నాను అనే కామెంట్స్. సో ఒకవేళ తెలుగుదేశం పార్టీ మరలా, మనకు తెలుసు ఖమ్మం కావచ్చు, కుక్కట్పల్లి కావచ్చు, కొన్ని నియోజకవర్గాలు, కొన్ని జిల్లాల్లో ఆ పార్టీ ఎఫెక్ట్, ఆ పార్టీ ఓట్ బ్యాంక్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా డెవలప్ అయితే గనక మళ్ళీ ఏ విధంగా ఉంటాయి అనుకోవచ్చు? అందరికీ నమస్తే. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు మొత్తానికే తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కావలసుకొని తన పాత మిత్రుడు, పాత గురువును ఆయన మచ్చిక చేసుకొని ఆయన మన్ననలు పొందడం కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వ అధినేత స్వాగతం పలుకుతున్నారు. అక్కడున్న కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి టీడీపీ పార్టీ. అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి తోటి సఖ్యతగా ఉండి, రేపొద్దున ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏది జరిగినా కూడా, ఏమైనా ప్రభుత్వానికి అవకతవకలు జరిగినా కేంద్ర పెద్దలు బీజేపీ నుంచి, బడేబాయి నుంచి మంచిగా ఉండాలి, ఇక్కడ ఉన్న పాత గురువుతోటి కూడా మంచిగా ఉండి రేపు ఏ అవకాశం ఉన్నా నా పదవి కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవడం కోసం మాత్రమే కానీ ఆయన ఆత్మ, ఆయన మొత్తం పరిపాలిస్తుంది చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో మాత్రమే. ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచన చేయాల్సిన ఈ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ నగరం అభివృద్ధి చెందుతున్న ఏ విధంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప పేరుంది. దాంట్లో హైదరాబాద్ అని అంటే ఈ భారతదేశంలోనే ఒక ప్రముఖ నగరము. అలాంటి నగరంలో ఇప్పుడు జీవించాలంటే దినదిన గండంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి, ఒక హైడ్రో అనేది తీసుకొచ్చి, యాదగిరి గారు ప్లీజ్ అండి, నేను ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు, అక్రమ నిర్మాణాలు, లేదంటే చెరువులు, ఇవన్నీ గురించి మాట్లాడలేదు. తెలుగుదేశం పార్టీ ఒకవేళ మీరు చెప్పిన విధంగా చోటాబాయ్ బడాబాయ్ అనేది నాకు అర్థమైంది మీరు చెప్పిన విషయాలు. ఎందుకంటే కేంద్రంతో సపోర్ట్ తీసుకుంటాము, ప్రధాని తెలు మాట్లాడే ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో మేము చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారనేది ఓకే. ఒకవేళ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ పుషప్ అయితే గనక కాంగ్రెస్ కూడా నష్టమే కదా. ఇప్పుడు మీరు చెప్తున్న, గతంలో చెప్పింది ఏంటి, తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా కాంగ్రెస్ సపోర్ట్ చేసింది కాబట్టి గెలిచిందని. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేస్తే, కంటెస్ట్ చేస్తే గనక మీకు ప్రయోజనమా, లేదు మీకు ఇప్పటికే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేదంటే ప్రజా తీర్పు చూసిన తర్వాత ఎమ్మెల్యేలు పార్టీ మారడము, దాని గురించి కోర్టులు వెళ్ళడం అని చూస్తూ ఉన్నాం. ఒకవేళ బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? మరొక పాయింట్ కూడా చెప్పారు, పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా అని. మహారాష్ట్రలో మీరు క్యాంపెయిన్ చేశారు, అక్కడ ఆల్రెడీ అందరినీ అనౌన్స్ చేశారు. ఏపీలో మీరు రాష్ట్ర అధ్యక్షుని కూడా ప్రకటించారు, తోట చంద్రశేఖర్ అని చెప్పి, కానీ ఎక్కడ కంటెస్ట్ చేయలేదు. అట్లా అని చెప్పి భవిష్యత్తులో వెళ్లకుండా ఉంటారా? దానికి కూడా సమాధానం చెప్పండి.
అయితే నేను అదే చెప్తున్నా మేడం, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇప్పుడు తెలంగాణ వాస్తవానికి చెప్పాలంటే గత 10 సంవత్సరాల నుంచి ఏ విధంగా మనం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప పేరున్నది కాబట్టి ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు చెప్తున్నాం అంటే, చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ కేవలం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం కోసమే ఢిల్లీ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కలిసి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి ఈ విధంగా ఒత్తిడి తీసుకొచ్చి టీడీపీని డెవలప్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలన్న వాళ్ళ దురుద్దేశంతో మాత్రమే ఈ విధమైన ప్రయత్నాలు చేసి ఆయనకు అక్కడ ఇప్పుడు అమరావతి రాజధాని లేదు అని చెప్పేసి వాళ్ళ రాజధాని అభివృద్ధి కావాలని చెప్పి తెలుగు రాష్ట్ర ప్రజలుగా మనం కూడా కోరుకుంటాం. అక్కడున్న సమస్యలు, అక్కడున్న ప్రజలు ఆయనకి ఇచ్చిన అధికారాన్ని అంతా అక్కడ వదిలిపెట్టి మళ్ళీ నేను తెలంగాణ రాష్ట్రంలో నేను నా పార్టీ పూర్వవైభవం తీసుకొస్తా అంటే తెలంగాణ ప్రజలు ఒకవేళ రేవంత్ రెడ్డికి ఇష్టం ఉండొచ్చు కానీ, టీడీపీ పార్టీకి ఇష్టం ఉండొచ్చు కానీ తెలంగాణ ప్రజలకు ఇష్టం ఉండదు కదండి. ఆ రోజు మన సమైక్య రాష్ట్రంలో ఈ ఆంధ్ర పాలకుల పరిపాలన మనకు అవసరం లేదన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొట్లాడి సాధించుకున్న ఈ తెలంగాణను మనమే పరిపాలించుకోవాలి, తెలంగాణ పార్టీలు ఇక్కడ ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఆ పార్టీని పూర్తిగా బొందబెట్టిన తర్వాత ఈ రోజు మళ్ళీ నేను తెలంగాణ తెచ్చినటువంటి పార్టీగా చెప్పుకున్నటువంటి టిఆర్ఎస్ ని ఈసారి ఎలక్షన్స్ లో పక్కన పెట్టలేదా ప్రజలు? యాదగిరి గారు, మనం కాయిన్ ఒకసారి చూస్తున్నాం, రెండో సైడ్ కూడా చూద్దాం. 10 సంవత్సరాల పాటు మీకే సపోర్ట్ చేశారు, మీకే ప్రభుత్వం పీఠం మీద కూర్చోబెట్టారు ఆ పీఠంపై. కానీ ఏదైతే తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే టిఆర్ఎస్. ఎందుకంటే నిరాహార దీక్షలు చేశారు, చావు దాకా వీళ్ళు వెనక్కి వచ్చారు, ఆ కూడా కేసీఆర్ కాబట్టి ప్రజల తీర్పు చూస్తాం. కానీ ఈసారి ప్రజా తీర్పు మారింది కదా, ప్రజల మైండ్ సెట్ మారింది. మీరు ఇంతకుముందు చెప్పారు హైదరాబాద్ ఏ విధంగా ఉండేది, తెలంగాణలో హైదరాబాద్ అంటే ఈ విధంగా ఉండేది, కానీ ఇప్పుడు నివసించాలంటే భయం వేస్తుందని. ఆ విధంగా డెవలప్మెంట్ చేసింది కూడా చంద్రబాబు అని చెప్తున్నారు కదా. మరొక పాయింట్, అక్కడ డెవలప్మెంట్ కాకుండా ఇక్కడికి వచ్చేస్తాను అని క్లియర్గా నిన్న మీరు వినుంటే క్లియర్గా 2 పాయింట్లు చెప్పారు, 3 పాయింట్లు చెప్పారు. ఒకటి 15 రోజులకు ఒకసారి వస్తా అని చెప్పారు. ఏపీ ప్రజలు మమ్మల్ని నమ్మి ఇంత మెజారిటీ ఇచ్చారు కాబట్టి, ఇంత బలం ఇచ్చారు కాబట్టి అక్కడ డెవలప్మెంట్ గురించి చేసుకోవాలి కాబట్టి 15 రోజులకు ఒకసారి ఇక్కడికి వస్తాను, ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకోవడానికి. 2047 అంటే స్వాతంత్రం సంపాదించి వచ్చిన 100 ఇయర్స్కి ఎక్కడ తెలుగువారు ఉన్నా సరే వారందరూ గర్వించే విధంగా ముందుకెళ్లే విధంగా అనుకుంటున్నాము, ఇది చెయ్యాలి అని చెప్పేసి వస్తాము అని చెప్పారు. ఒకవేళ వస్తే నష్టం జరుగుతుందా బీఆర్ఎస్కి? ఇప్పుడు ఉన్నటువంటి ఒత్తిడిలో మరొక ఒత్తిడి కింద ఉంటుందా? లేదంటే వచ్చినా మాకేం నష్టం లేదు, ఆల్రెడీ ఉన్నవారు కాంగ్రెస్ సపోర్ట్ కూడా విడిపోతే ఆ ఓటు బ్యాంక్ విడిపోతుంది తప్ప మాకేం ప్రాబ్లం లేదు అంటారా? ఖచ్చితంగా మేము అదే చెప్తున్నామండి. వాళ్ళు నాయకులు వచ్చి వాళ్ళను అన్ని రకాలుగా ప్రలోభ పెట్టినంత ప్రాబ్లంలా మాకేం ఇబ్బంది జరగదు. తెలంగాణ ప్రజలు మా వంటే ఉన్నారు. నేను అదే చెప్తున్నాను. ఈ రోజు మీరు 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మీకు కూడా ఇదే పరిస్థితి జరిగిందని మీరు చెప్తున్నారు. 10 సంవత్సరాల తర్వాత మాకు ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలకు ఒకసారి నమ్మి మోసపోయిన తెలంగాణ ప్రజలు ఈసారి ఆలోచన చేసుకుంటున్నారు. వాళ్ళు చెప్పిన మాటలు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రైతులకు గాని వాళ్ళు ఇచ్చిన అనేక హామీలు ఎన్ని అమలైనాయి ఇప్పుడు దాని మీద తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కదండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఒకవేళ టీడీపీ పార్టీ వస్తే తెలంగాణ ప్రజలు కదా ఆదరించేది, నాయకులు కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ వచ్చినప్పుడు 100 మంది 200 మంది వచ్చినంత మాత్రం వీళ్ళే మొత్తం రాష్ట్ర ప్రజలంతా వచ్చి అనుకుంటే కాదు కదా. వీళ్ళు చెప్పిన అబద్ధపు హామీలు, మహిళలకు ఇచ్చిన 2500 రూపాయల కాంగ్రెస్ గృహలక్ష్మి అని చెప్పేసి ఎన్ని చెప్పడానికి చాలా సమయం ఉంటది కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ గురించి మనం మాట్లాడలేదండి. ప్రభుత్వం మీద విమర్శలు కాదు. ఒకవేళ టీడీపీ వస్తే ఏ విధంగా ఉంటుంది పాలిటిక్స్ అనే దాని గురించి మీరు క్వశ్చన్స్ చెప్పారు, సమాధానం తెలుసుకున్నారు. ఉన్నదండి కానీ ఈసారి కంటెస్ట్ చేయలేదు కదా. టీడీపీ పార్టీ అనధికారికంగా చెప్పుకోవడానికి లేదు గాని ఈ రోజు ప్రభుత్వం నడుస్తుంది టీడీపీ చెప్పు చేతుల్లోనే. ఖాళీ ఇప్పుడు వాళ్ళు వచ్చేది పచ్చ కండువాలు వేసుకోవడం కోసం మాత్రమే వాళ్ళు వస్తున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తుంది చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ ఆయన ఆదేశాలు, ఆయన చెప్పే ప్రవర్తన, ఆయన చేసే ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది అనేది పూర్తిగా టీడీపీ డైరెక్షన్ లో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే చేస్తున్నాడు. ఆ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న కక్షతోటి ఆ రోజు వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ పార్టీకి వచ్చారు కాబట్టి వాళ్ళను ఏ విధంగా ఇక్కడ ఉన్న ఈ పార్టీని కేసీఆర్ గారిని
మొత్తం మీదకి వెళ్ళి టార్గెట్ చేసి లేకుండా చేయాలని చెప్పి ఒక దుర్బుద్ధి తోడు వస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారి వెంట ఉన్నారు. నేను అదే చెప్తున్నాను. Okay. వారు ఇచ్చిన హామీలు ఈ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఓకే, మళ్ళీ హామీల గురించి వెళ్ళట్లేదు. ప్లీజ్, హామీల గురించి, సంక్షేమ పథకాల గురించి, హైడ్రా డెసిషన్స్ గురించి 100 రోజులలోనే మాట్లాడడం లేదు. కేవలం టీడీపీ వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది. యాదగిరి గారు క్వశ్చన్స్ విన్నాం. మాకు ఏ విధంగా కిషోర్ గారు ఒక నిమిషం కిషోర్ గారు, గతంలో ఎస్ పార్టీ వైభవం, పునర్వైభవం తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో పట్టు ఉండేది. ఇప్పుడు ఖమ్మంలో సభ పెడితే ఎంతమంది జనం వచ్చేవారో, నాకు ఇంకా ఇక్కడ ఇంత ఆదరణ ఉందా అని చెప్పి చంద్రబాబే నమ్మలేని సిచ్యువేషన్స్ ఆయన సభా వేదికగా అని చెప్పారు. కాకపోతే కాసాని జ్ఞానేశ్వర్ అందరికీ తెలిసినటువంటి పేరే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. కంటెస్ట్ చేయట్లేదని చెప్పిన తర్వాత ఆయన చేసిన కామెంట్స్, ఎవరు స్పందించట్లేదు, అందుకే నేను వెళ్ళిపోతున్నా అంటూ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఓకే, ఆ ఫలితాలు మనం చూస్తున్నాం, ఏమైంది ఏంటి, ఏ విధంగా కంటెస్ట్ చేశారు అనేది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ నాయకుడిని ఎంచుకోవడం తెలంగాణ ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారు అని అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలుపులో మీ పార్టీ యొక్క కార్యకర్తలు లేదంటే మీ పార్టీ యొక్క అభిమానులు ఆ జెండాలు పట్టుకుని వెళ్ళిన సందర్భాలు చూసే ఉన్నాం కల్లారా. కాంగ్రెస్ పార్టీ జెండాలతో పాటు తెలుగుదేశం పార్టీ జెండాలు ఎగరేసిన సందర్భాలు ఏ విధంగా ఇప్పుడు మళ్ళీ వస్తామంటే ఓట్ బ్యాంక్ ఎవరిది చేతుంది, ఎవరికి నష్టం, ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తారనుకుంటున్నారు? ఆనాడు ఎందుకు పోటీలో కూడా లేకుండా ఉన్నారు? మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుట్టల, అలాగే బీజేపీ పార్టీ తెలంగాణలో పుట్టల. తెలంగాణలో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు యాదగిరి గారు కూడా అంటున్నారు, సో మాకేం భయం లేదు, కాంగ్రెస్ వాళ్ళకి ప్రాబ్లం, మాకేం భయం లేదని చెప్పేసి ఆయన తడబాటులో తెలుస్తుంది. తెలుగుదేశం గనక పూర్తి యాక్టివ్నెస్లోకి వస్తే మొట్టమొదట కూలిపోయేది బీఆర్ఎస్. సో బీఆర్ఎస్ అది ఖచ్చితంగా కూలిపోతుంది. ఏ విధంగా అయితే ఒకే ఒక్క మాట, ఏ విధంగా అయితే కేటీఆర్ గారు పొరపాటుకు నోరు జారారు, ఇక్కడ కాదు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆంధ్ర ఇల్లు చేసుకుంటున్నారు, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి ఓట్లేసి మరి బీఆర్ఎస్ ను ఓడించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ తెలుగుదేశం ఒక్క నిమిషం, ఇక్కడ ఉన్న వాళ్ళు ఓడించారు అంటున్నారు. గెలిచినటువంటి స్థానాల్లో అత్యధిక పర్సెంట్ వచ్చింది హైదరాబాద్ లోనే బీఆర్ఎస్ కి. దీన్ని ఎట్లా మీరు మళ్ళీ నేను చెప్తున్నాను మేడం, ఇక్కడ మీరు ఎంతసేపు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఓన్లీ హైదరాబాద్ సైబరాబాద్ లోనే ఉందని మీరు అనుకుంటున్నారు. ఖమ్మం డిస్టిక్ లో మీరే చెప్పారు ఇంతకుముందు, ఖమ్మంలో ఇన్ని వేల మంది వచ్చారంటే అంటే మరి ఖమ్మం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కదా. అంతేకాకుండా ఆదోన్లో లేదా, బోధనలో లేదా, మీ నిజామాబాద్ ఏరియాలో లేదా, ఆదిలాబాద్ లేదా, ఎక్కడ లేదు, చాలా ఏరియాలో ఉంది. నేను చెప్పిన దానికి క్లారిటీ ఇస్తున్నా. స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ చేసిన కామెంట్ ఏంటి, అక్కడ ఏదో జరిగింది, ఇక్కడ ఐటీ మొత్తం డిస్టర్బ్ అవుతోంది, ఐటీకి సంబంధించి ఆయన క్వశ్చన్ చేస్తారు, ఐటీ డిస్టర్బ్ అవుతోంది, సో ఆ విధంగా వద్దు, అక్కడ ఉంటే అక్కడ చేసుకుంటారు, ఇక్కడ డిస్టర్బ్ అవ్వద్దు, ఇక్కడ ఎవరు ఈ విధంగా చెయ్యొద్దు అని చెప్పున్నారు. ఐటీ గురించి ఎక్కడైనా తెలుగుదేశం ఎవరైతే నాయకులు ఉన్నారో లేదా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే రండి, మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం హైదరాబాద్ లో, లేదా మేము పలానా చాట్ల ధర్నా చేస్తాం అని చెప్పి ఎక్కడైనా సరే పత్రికా పరంగా కానీ మీడియా పరంగా కానీ ఏదన్నా ఒక స్టేట్మెంట్ పరంగా ఎవరైనా ఇచ్చారా? ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చారు. ఈ రోజున హైదరాబాద్ని ఇంత డెవలప్ చేసిన, అంటే ప్రపంచం మొత్తంలో కూడా మంచి పొజిషన్లో ఉన్న హైదరాబాద్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, మా అందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, ఈ రోజు తెలంగాణలో చాలా ఏరియాలో పంటలు పండడానికి కూడా వాళ్ళకి కావాల్సిన మొత్తాన్ని కూడా తీసుకొచ్చేది ఉద్యోగాల వల్ల. ఆ ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు మేడం? చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజున ఈ రోజు ఆడవారు కూడా వరకట్నం అనేది నశించిపోయిందంటే ఈ రోజుల్లో ఈ హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రాలో అంటే కేవలం చంద్రబాబు నాయుడు వల్ల. ఆ రోజున స్థాపించిన ఐటీ కంపెనీ దగ్గర నుంచి ప్రతి ఒక్కడు కూడా తీసుకుంటూ వచ్చారు కాబట్టి ఈ రోజున మంచి పొజిషన్ ఉన్నారు. అంతే. మీ ఇంకోటి చెప్తున్నారు మేడం, వరకట్నం ఇంత ముందు సమస్య మీకు తెలియదు కాదు, 20 సంవత్సరాల కింద ఏ విధంగా ఉంది, ఈ రోజున ఏ విధంగా ఉంది. మీరు కంటెస్ట్ చేసినప్పుడు ఇదే కుకట్పల్లి, ఇదే కొన్ని ప్రాంతాల్లో మీ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నందమూరి ఫ్యామిలీ నుంచి సుహాసిని కంటెస్ట్ చేస్తేనే ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు మనం చూస్తున్నాం. అవును, ఖచ్చితంగా మంచి మెజారిటీ వచ్చింది కదా మేడం. మాకు 76 గెలుపు ఓటమి అంటే 40% నేను ఏపీకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా అవునవును మేడం, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, అక్కడ 76,000 కాబట్టి మీరు వస్తే మళ్ళీ తీసుకునే అవకాశం ఉంటుందా? ఏపీ ప్రజలు స్వీకరించినట్టుగా తెలంగాణ 100% కూడా. ఇప్పుడు కూడా నేను చాలా గ్రామాల్లో ప్రయాణించినప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, అప్పుడెప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో మాకు పక్కా ఇండ్లు ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు కూడా ఎన్టీ రామారావు గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు కూడా తలుచుకున్నాడు. కాకపోతే కొన్ని ఏరియాలో నాయకులు లేకపోతే, ఎందుకంటే ఏదో ఒక ఏరియాలో ముందు యాక్టివ్ గా ఉంటే ఆటోమేటిక్ గా దీన్ని కూడా ప్రభావితం చెందుతుంది కాబట్టి దీని మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు ఇది కేవలం తెలంగాణ సాధించడం కోసం, తర్వాత వేరే కారణాలు
చెప్తున్నారు. మరి 2009లో ఏ విధంగా పొత్తు పెట్టుకున్నారు మీరు తెలుగుదేశంతో? మరి తెలుగుదేశం కేవలం ఆంధ్ర పార్టీ అని మీరు ముద్రాస్తున్నారు కదా, మరి ఏ విధంగా మీరు పొత్తు పెట్టుకున్నారు? అంటే అప్పుడు ఆ రోజు మీకు తెలుగుదేశం కావాల్సి వచ్చిందా? అంతేకాకుండా ఈ రోజున రేవంత్ రెడ్డి గారు ఎనకొండి నడిపించింది కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అంటే మీరు 10 ఏళ్ల పాటు నడిపించింది కూడా చంద్రబాబు నాయుడు గారేనా? ఫస్ట్ ఎమ్మెల్యే కేసీఆర్ గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉంటా, మీ తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీలో మీ బ్యాక్గ్రౌండ్ ఉంటామని చెప్పేసి మెల్లిగా మీరు అక్కడ ఉన్న పరిస్థితుల్లో మీరు చెదరగొట్టేసి మీరు కొత్త పార్టీ పెట్టుకొని మళ్ళీ 2009 పొత్తు పెట్టుకొని మళ్ళీ 2014లో బురద జల్లే ప్రయత్నం చేస్తారు. అంటే ప్రలోభాలకు గురి చేసి కేసులు పెట్టి రకరకాలు ఇది చేసి అందరూ కూడా లొంగే పరిస్థితి తీసుకొచ్చింది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. మరి టీఆర్ఎస్ అని ఉన్నవాళ్ళు మరి బీఆర్ఎస్ అని చెప్పి మీరు మహారాష్ట్ర పోటీ చేస్తారంటున్నారు, లేదంటే తర్వాత ఆంధ్రాలో పోటీ చేస్తారని చెప్పేసి మీరు ప్రగల్భాలు పలికారు కదా, మరి ఎందుకు పోటీ చేయలేకపోయారు? సో మీరు పార్టీ బలోపేతం చేస్తే 2029 లో 80% ఎఫెక్ట్ ఉంటుంది. 2029 కాదు, 2028లో ఖచ్చితంగా మంచి సీట్లు సాధిస్తాం. అంతేకాకుండా వీళ్ళు భయపడేది ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనేది మంచి పొజిషన్ కి వస్తుందంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది అట్టడుగు వెళ్తుందని ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ ఈ రోజున వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ఈ రోజున ఎంత దిగజాడు చెప్తున్నారు కాబట్టి యాజ్ అనలిస్ట్ గా లక్ష్మణ్ గారి అభిప్రాయం తెలుసుకుందాం. లక్ష్మణ్ గారు ఏమంటారు? గతంలో చూసాం, ఓకే తెలుగుదేశం పార్టీ ఏమి చిన్న పార్టీ కాదు, నిన్న మొన్న పుట్టిన పార్టీ కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నారు, ముఖ్యమంత్రిగా చేస్తున్నారు, రాష్ట్ర విభజన తర్వాత కంటెస్ట్ చేసినప్పటికీ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మొత్తానికి మొన్న ఎలక్షన్స్ అప్పుడైతే కంటెస్టే చేయమని చెప్పున్నారు, ఎందుకంటే అప్పుడు జైల్లో ఉండడం ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి పార్టీని ఏ విధంగా ముందు తీసుకెళ్లాలి కాబట్టి కంటెస్ట్ చేయట్లేదన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కూడా పార్టీ మారిపోయారు. ఇప్పుడు మళ్ళీ పార్టీ బలోపేతంకి మేము ముందుకు వెళ్తాం, 15 రోజులకు ఒకసారి వస్తాను, ఎందుకంటే నాకు వేరే బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలి కాబట్టి అని చెప్పారు. పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉందా? ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఎన్ని చెప్పినా తెలంగాణ సెంటిమెంట్ అంత సులభంగా పోదాం, ఇప్పట్లో పోదు, ఇంకా సమయం పడుతుంది. తెలంగాణ సెంటిమెంట్ ఉన్నంత కాలము అంత పెద్ద అవకాశాలు అయితే తెలుగుదేశం పార్టీకి ఉండవు. అనుకున్నట్టు ఏంటంటే రాజధాని అంటే హైదరాబాద్ లో కానీ, లేకపోతే అటు ఖమ్మం కానీ, ఇటు నల్గొండ ఏరియాలో కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ సెటిలర్స్ అనే అంటుంటారు కదా, వాళ్ళంతా కూడా ఎక్కువ శాతం మంది తెలుగుదేశం అభిమానులే ఉన్నారు. మిగతా ఇతర పార్టీల కంటే తెలుగుదేశానికే అభిమానులే ఎక్కువ ఉన్నారు. ఇందాక మీరు అన్నట్టు గత మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఆ ఓట్లను ఎట్టుపోయాయి. సిటీలో అందరూ ఎక్కడ చూసినా కూడా ఎంఐఎం తర్వాత గెలిచింది అన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే గెలిచారు. బీజేపీ గెలవలేదు, కాంగ్రెస్ గెలవలేదు. అంటే ఇక్కడ అది అభద్రత భావమా, మళ్ళీ ప్రభుత్వం రాని అనేటువంటి, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రాని అనుకున్నారా, ఏం జరిగిందో? మరి మెజారిటీ సీట్లు వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 15 రోజులకు ఒకసారి అన్నారు. సరే, ఈ నిన్న కూడా రివ్యూ చేశారు. నాకు కూడా సమాచారము నేను చెప్పింది ఏమిటి అంటే, ఇంటర్నల్ గా వాళ్ళకు కమిటీలన్నీ రద్దు చేస్తున్నాము, కొత్తగా అడగ కమిటీలు వేస్తాము, ఈ కమిటీల ద్వారా మెంబర్షిప్ డ్రైవ్ చేయాలి. ఆ మెంబర్షిప్ డ్రైవ్ చెయ్యాలి అన్నప్పుడు పార్టీకి కష్టపడి పనిచేయాలి, పనిచేసిన వాళ్ళని గుర్తిస్తాను, మీరు ఖర్చు పెట్టుకొని పనిచేయండి అని చెప్పాడు. ఖర్చు పెట్టుకోండి ఎక్కడ చేస్తారా ఈ కాలంలో? ఖర్చు పెట్టుకోండి అన్న ఓడైతే ఆయన ఏం చెప్పలేదు సార్. మరి మీరు అంటున్నారు, మీరున్నారా లోపల? ఖర్చు పెట్టుకోవాలని చెప్పేసి లేదు. ఎందుకంటే మేము కూడా ఇంతకుముందు సభ్యత్వాలు చేయించిన వాళ్ళం. మేము 2022లో సభ్యత్వాలు చేయించాను నేను, 2024 ఎక్స్పైర్ అయిపోయింది. మీరు 2000 ఇప్పుడు సభ్యత్వం చేయాలంటే ఖర్చు అవుతుందా లేదా? పార్టీ ఫండ్ ఖర్చు పెడితే చేసే పరిస్థితి ఇక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్ ఓకే అధికారంలో ఉన్నారు కాబట్టి ఉత్సాహంగా పనిచేస్తారు, ఏమి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ డబ్బు ఖర్చు పెట్టేది ఏ పని జరగటం లేదు. రాజకీయ పార్టీలు, అన్ని పార్టీలది అదే సమస్య, తెలుగుదేశం ఒకటే కాదు. బలోపేతం అవుతుందంటారా? అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పట్లో అయ్యే ఛాన్సెస్ ఏం లేవంటారు నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి టీడీపీ? ఇప్పుడు ఇక్కడ ఇంతవరకు లీడర్ ఎవరో డిసైడ్ చేయలేకున్నాడు ఆయన. ఇప్పుడు ఎవరు కాసానికి ఆన్సర్ వెళ్ళిపోయాడు, ఎలక్షన్ జరిగిపోయాయి, అంత అయిపోయింది,
పార్టీని ఇక్కడ బలోపేతం చేయాలంటే ముందు ఇదిగో ఈ నలుగురు నాయకులు కన్వీనర్ గా పెడుతున్నా పని చేయండి, ఇదిగో బీసీ లేకపోతే ఇంకొకైనా అని నాయకులు ఎవరో చెప్పలేదు కదా ఈ రోజు వరకు. నాయకుడు పట్టి కదా పనిచేస్తారు, అవును. నాయకత్వం లేకుండా ఎలా పనిచేస్తారు? ఎవరికి బాధ్యత తెలియపోతున్నారు కూడా తెలియదు. ఇప్పుడు చాలా మంది వెళ్ళి చెప్తా అని చెప్పారు నాయకుడిని కూడా, అంటే రాష్ట్ర అధ్యక్షుడిని కూడా తొందరలోనే set చేస్తామని దాని గురించి ఎడాక్ కమిటీలు కూడా కండక్ట్ చేస్తున్నారు. ఎడాక్ కమిటీ వచ్చిన తర్వాత ఆన్లైన్ లోను ఆఫ్లైన్ లోను 2 చోట్ల కూడా సభ్యత్వ నమోదు కోసం మేము ఇది చేస్తున్నాం సార్. ఎస్ ఓకే. మీరేమంటారు బాలకోటయ్య గారు? అమరావతి చేసి సంబంధం లేకపోయినా పక్క రాష్ట్రం గతం వరకు అందరం కలిసినటువంటి స్టేట్స్ కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? ఎంతవరకు టీడీపీ అక్కడికి వెళ్తే బలోపేతం అవుతుంది అనుకుంటున్నారు బాలకోటయ్య గారు? ఆశా గారు, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పుడుతాయి. పుట్టిన రాజకీయ పార్టీలు ఎదిగేందుకు ప్రయత్నిస్తాయి. ఈ రాష్ట్రంలోనే ఉండాలి ఒక రాజకీయ పార్టీ అని చెప్తే అనే హక్కు ఎవరికి లేదు. ప్రతి రాజకీయ పార్టీ రాజ్యాధికారం దిశగానే అడుగులేస్తుంది. నాకు తెలిసి ఇన్ మై నాలెడ్జ్ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కనుక తిరిగి పుంజుకుంటే అది బీఆర్ఎస్ పార్టీకి వామన పాదం అవుతుంది. ఈ 2 ప్రాంతీయ పార్టీలు స్పేస్ ఒకరికే ఉంటుంది. మీరు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతే గానీ వైసీపీ పార్టీ పుట్టింది. తెలుగుదేశం పార్టీ బయటకు వస్తే గానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే, తెలంగాణ సెంటిమెంట్ ఉంటే ఉండవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, వాటికి చావు ఉండదు, తాత్కాలికంగా ఓటమి ఉంటుంది. కేవలం ఈ బీఆర్ఎస్ పార్టీని చంపడానికి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు తెస్తుందనే వాదన పసలేని వాదన. చంద్రబాబు నాయుడు గారే వచ్చాడు తెలంగాణకి. ఎందుకంటే అది తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చేశాడు. ఆ రాష్ట్రంలో కూడా ఎంతో కొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన భాగం ఉంది. ఒకవేళ పార్టీ బలం పెంచుకుంటే మాత్రం బీఆర్ఎస్ కి వామన పాదం అంటున్నారు. ఎస్ యాదగిరి గారు, ఫైనల్ 30 seconds అండి. టీడీపీ బలం పుంజుకుంటే ఎటొచ్చినా అది బీఆర్ఎస్ కి నష్టం అంటున్నారు, మీరేమంటారు? ఏ విధమైన నష్టం లేదు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. క్లియర్ గా చెప్తున్నాను. ఇప్పుడే ఒకటే ఒక విషయంలో తెలుసుకోవాలంటే, చంద్రబాబు నాయుడు రాకముందుకే ఆయన డైరెక్షన్ లో ఈ రాష్ట్ర అభివృద్ధిని మొత్తం సర్వనాశనం చేసి రాజధానిని కూడా బుల్డోజర్లతోటి కూలగొట్టి ఇక్కడ ఉన్న పరిశ్రమలను సినీ పెద్దలను కూడా ఆంధ్రకు తరలించుకోపోవడం కోసం మాత్రమే నిన్న ఎన్ కన్వెన్షన్ ని, నాగార్జున కన్వెన్షన్ ను కూలగొట్టిండు. ఇలాంటి భవనాలు కూలగొట్టి ఆంధ్రను డెవలప్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తుండు. కాబట్టే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట. అయితే సార్, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్కన్వెన్షన్ కి సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట. అంతే కదా సార్ మీరు చెప్పేది? ప్రభుత్వం ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి? అసలు దేనికైనా ఒక పొంతం ఉందా సార్? ఇలా పొంతం లేని వాదనలు పెట్టి కదా ఈ విధంగా పరిస్థితి వచ్చింది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో చేస్తున్నాడు అని చెప్పి తెలంగాణ 30 seconds ప్లీజ్ బాలకోటయ్య గారు. అంటే లాస్ట్ 10 సంవత్సరాలు మీరు చేసిన అక్రమాలన్నీ అంటే ఎవరున్నారు సార్? కిరణ్ గారు మీరు ఆగండి. చెప్పండి కిరణ్ గారు మీరు ఆగండి. యాదగిరి గారు, ఆంధ్రప్రదేశ్ విభజింపబడి 10 ఏళ్ళు అయ్యింది. మాకు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. మా కష్టాలు మేము పడుతున్నాం. మళ్ళీ మీరు ఏమంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు తెస్తున్నారు, ఆ తెలంగాణని కుదేలు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఏమన్నా బాధ్యత ఉందండి సార్? రాజకీయాల్లో ఉన్నారు మీరు. ఏదైనా కావచ్చు. మరి ఏపీలో డెవలప్మెంట్ ఒక పక్క, తెలంగాణలో పార్టీ పునరుత్తేజం పొందడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు మరో పక్క. ఏ విధంగా ముందుకెళ్తారు? ఈ 4 years లో రాజధాని నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది? ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ లో ఇంకా 3 months వరకు టైం పట్టే అవకాశం ఉంది. 3 months తర్వాత ముందుకెళ్లే అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి నిర్మాణాలు చేపట్టాలంటే త్వరితగతిన చేయాలి, ఇంకా పరిశ్రమలు రావాలి, ఏపీ ఇంకా డెవలప్మెంట్ జరగాలని చెప్పి కోరుకుందాం.